నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. లంబసింగిలో అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణంలో ఆకట్టుకున్న గిరిజనుల సంప్రదాయ నృత్యాలు. శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. తిరుమల తరహాలో తిరుచానూరులోని విద్యుత్ పుష్పాలంకరణలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు. నారాయణవనంలో కళ్యాణ వెంకన్న వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. సీతారామ లక్ష్మణులకు వేడుకగా స్తపన తిరుమంజనం, గ్రామోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తన లాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీ రాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగముక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాడేరు జిల్లా లంబసింగి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో లంబసింగిలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో గిరిజనులు ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ఓలలాడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపయుత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మంగళప్రదంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా శ్రీనివాసుని కళ్యాణం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ఇక అంతకుముందు లంబసింగిలో గిరిజనులు తమ సంప్రదాయ నృత్య రీతులను ప్రదర్శిస్తూ కళ్యాణోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆద్యంతం ఉత్సవ శోభితంగా గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు కళ్యాణ కంకణాలను పంపిణీ చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ భక్తుల రద్దీని ముందస్తుగా అంచనా వేసుకుని అందుకు తగిన విధంగా వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శాఖల వారీగా అనుమతులు పెండింగ్లో ఉంటే వెంటనే అనుమతి తీసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన అమ్మవారి గరుడ వాహన సేవ, గజవాహన సేవ, పంచమి తీర్థం రోజులలో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, రద్దీకి తగినట్లుగా అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ, భద్రత, పద్మ సరోవరం ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణలు, ఫలపుష్ప ప్రదర్శనలు ఏ విధంగా భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో తిరుచానూరులోనూ చేయాలని ఇంజనీరింగ్ ఉద్యానవన విభాగం అధికారులను ఆదేశించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. నవంబర్ 16వ తేదీ అంకురార్పణ నుండి పంచమి తీర్థం వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రాజీ పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, రంగవల్లులు, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా కళా బృందాల ప్రదర్శనలు ఉండాలని, భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదం అందించడానికి తిరుచానూరులోని 3 ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపు కార్యక్రమాలపై భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని జేఈఓ సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. శాఖల వారీగా జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పనులను సమీక్షించిన జేఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలను విశేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఉత్సవాలలో తొలి రోజైన శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ ద్రవ్య పరిమళాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. తర్వాత సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యారు.
దశరథనందన దశముఖమర్దన పశుపతి రంజన పాప విమోచన హరిహర రామ హరిహర రామ హరిహర రామ. ఇక శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను అర్చకులు సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధులలో సీతారాముల గ్రామోత్సవం కమనీయంగా సాగింది. భక్తులు ఆదర్శ దంపతులకు హారతులు అందజేసి పరవశులయ్యారు. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళపాక అందమాచార్యుల వారి 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, ద్వారాతోరణ పూజ, మహాకుంభ స్థాపన, 5 హోమగుండాలలో అగ్ని ప్రతిష్ట, మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, ప్రధాన కుంభ ఆరాధన, మహానివేదన, మంగళహారతి తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం హరికథా వైభవం శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 2వ విడతగా నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుండి హరికథకులు విచ్చేసి శిక్షణ పొందారు. సనాతన భారతీయ సంప్రదాయంలోని ప్రాచీన కళలకు తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. ఈ ప్రాచీన కళలను భావితరాలకు అందించడానికి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో 2వ విడతగా హరికథా వైభవం శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. హరికథా వైభవాన్ని రాబోయే తరాలకు అందించాలని, హరికథకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, ఔత్సాహిక కళాకారులకు హరికథా గానంలో మెలకువలపై అవగాహన కల్పించి పురాణ ఇతిహాసాల సారాంశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి
ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ టీటీడీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్వేతభవనంలో అక్టోబర్ 23వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు హరికథా వైభవంపై పునశ్చరణ తరగతులను నిర్వహించారు. చివరి రోజైన శనివారం హరికథా వైభవం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని హరికథా శిక్షణలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 31 మంది హరికథా శిక్షకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణలో మెలకువలు నేర్పిన పలువురు హరికథా శిక్షకులు తమ అభిప్రాయాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ రక్షణ సంస్థలు అత్యంత వైభవంగా సెక్రటరీ గారైనటువంటి శ్రీ శ్రీరామ రఘునాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికీ ఈనాటికి 2 విడతలుగా నిర్వహింపబడినటువంటి ఈ హరికథ శిక్షణ శిబిరాలలో మొదటిసారి 30 మంది, ఈసారి 31 మంది విద్యార్థినులు, పెద్దలు, అనేక మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మొత్తం భారతావని అంతా కూడా మన హిందూ ధర్మ పరిరక్షణ చేయాలని. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రస్తుత ప్రపంచంలో మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన దైవాన్ని, మన పురాణాలను, మన జానపద కళారూపాలను, ఆధ్యాత్మికమైన కళారూపాలను రక్షించడంలో దీక్షగా వహించినటువంటి ధర్మ పరిరక్షణ సంస్థ ఈ రోజున హరికథా సాంప్రదాయాన్ని, సకల మానవ జాతినంతటినీ కూడా ఆధ్యాత్మికత వైపు సులభంగా మళ్లించగలిగినటువంటిది. కొద్ది కాలంలోనే భాగవతుల యొక్క మనస్సులను భగవంతుని పాదాల మీదకి ఏకాగ్రంగా చేర్చగలిగినటువంటి కళారూపం, సుందరమైన కళారూపం ఒక్క హరికథాగానం మాత్రమే. దాన్ని హరికథా పితామహులైన శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస్ గారు సుమారు 200 సంవత్సరాల క్రితం దాన్ని సిద్ధం చేయడం జరిగింది. వందలాది మంది, వేలాది మంది కళాకారులు ఉన్నారు. ఇటువంటి అపురూపమైనటువంటి ఈ ఆధ్యాత్మిక శోభ మరుగున పడిపోకూడదు అని దీక్షాదక్షుల ఈ హిందూ ధర్మ రక్షణ సంస్థల వారు ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఎన్ని జన్మల సుకృతము భక్తికి అతి చేరువైన, భక్తి ప్రచారానికి ప్రధానమైన హరికథా కళాకారిణిగా ఉండడం. గత 50 సంవత్సరాలుగా నేను హరికథా కళాకారిణిగా స్వామివారి సేవ చేసుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇది 2వసారి జరుగుతున్న హరికథా వైభవం కాదు, హరికథా వైభవోత్సవాలు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్క హరికథకులు ధన్యులు. ఎందుకంటే భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ భవరోగనాశిని, భక్తిరేవ పరవేదన ప్రద, భక్తిరేవ పర ముక్తికారిణి అని, భక్తి ప్రియో మాధవ అని, భక్తి కిన్నకరోతి అని శాస్త్రాలు చెప్తున్నాయి. సాక్షాత్తు స్వామివారే మద్భక్తియుక్తో భువనం పునాతి అని అన్నతిచ్చారు. నాకు అత్యంత ప్రియులు ఎవరయ్యా అంటే నా భక్తులే అన్నాడు. అలా భక్తులు అవడానికి కారణం ఏమిటంటే హరినామ సంకీర్తన. అది ఒక్క హరికథలోనే సాధ్యమవుతుంది. ఈ హరికథ గానం చేయడంలో ఆ నామం వినడం, చేయడం, చేయించడం జరుగుతుంది. హరికథకుల జన్మ ధన్యమైంది. దీనిలో పాల్గొన్న వారందరూ కూడా ధన్యులే. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానములు అన్న ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు తరపున ఈ వైభవోత్సవాలు జరుగుతున్నాయో దానికి తగ్గట్టుగానే పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా భక్తి ప్రచారానికి నడుం కట్టుకొని హరికథ లేదా ఇక ఉండదా అనుకున్న సమయంలో ఇంతమంది హరికథకులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం చేయడం అంటే ఎంతో భాగ్యం అనిపిస్తోంది. అనంతరం శిక్షణ పొందిన పలువురు కళాకారులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ భావితరాలకు హరికథా వైభవాన్ని అందించడమే కాకుండా ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయుక్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఓం నమో వెంకటేశాయ. ఈ హరికథా వైభవం శ్వేతభవనంలో చాలా బాగా ఆలోచించి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివలన ఇప్పుడిప్పుడే కళాకారులుగా మేము
అడుగు పెడుతున్నాం కళారంగంలోకి. హరికథ కళారంగం అంటేనే చాలా భయపడవలసినటువంటి రంగము. కానీ ధైర్యంగా మాకు ఒక మంచి స్ఫూర్తిని మాలో నింపుతున్నటువంటి వారు పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానములు. వాళ్ళందరికీ కూడా ఈ జన్మలో ఈ రుణం మేము తీర్చుకోలేము. మాకు హరికథ ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎటువంటి మంచి మాటలు మాత్రమే చెప్పాలి, సంగీతం శృతిలో పాడాలి, నృత్యం ఎంతవరకు చేయాలి, హరికథ అంటే ఏమిటి, హరికథ యొక్క గొప్పతనము ఈనాడు మాకు ఈ 10 రోజులు ఈ వర్క్షాప్ అనేది చాలా బాగా అద్భుతంగా నేర్పిస్తున్నారు. తిండి దగ్గర నుంచి A to Z ప్రతి ఒక్కటి కూడా మాకు ఏంటిది అనేది తక్కువ కాకుండా చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. 10 రోజులు కూడా మేము చాలా సంతోషంగా ఇక్కడ ఉండి పుష్టిగానే తయారవుతూ అన్ని మంచి మంచి విషయాలన్నీ కూడా మాలో నింపుకుంటున్నాము. దీని వలన ముందు ముందు మా జీవితాలు చాలా బాగుంటాయి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే మాధవి, పొగురుపల్లి వాస్తవ్యము, కుప్పం నియోజకవర్గము. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నాము. ఇది నేటి తరాలకు, భావి తరాలకు కూడా స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే ఈ శిక్షణ ద్వారా, ఈ శిక్షణ ముందు, ఈ శిక్షణ తర్వాత అనే విధంగా మేము ఎదుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగానే హరికథ అంటే ఏమిటి, ఎలా చెప్పాలి, హరికథ వైభవం ద్వారా హరికథ ఇంకా ముందు తరాలకు కూడా నిలబడుతుందని ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా శిక్షణ ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు, ఏఈఓ గారి సమక్షంలో 10 రోజులు ఎంతోమంది హరిదాసులను తీసుకొచ్చి కన్నబిడ్డల్లాగా ఇక్కడ పోయిన నెలలో 30 మంది, ఈ నెలలో 31 మంది బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉద్ధరించుకోవాలి, ఈ హరికథే జీవనంగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి మాలాంటి ఎంతోమంది కళాకారులకు స్ఫూర్తిదాయకం ఇది. తండ్రి ఎట్లాంటి వాడైతే బిడ్డ అలాంటి వాడవుతాడన్నట్లు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి, ఆ గౌరవ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్న గొప్ప నిర్ణయం బిడ్డలను ఎట్లా సంరక్షణ చేసి వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారో ఆ విధంగా సెక్రటరీ గారు గొప్ప నిర్ణయం తీసుకుని ఎంతోమంది హరిదాసులకు అభివృద్ధి చెందాల్సిన వాళ్ళకి మంచి సోపానంలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలామందికి సహాయం, జీవన సహాయం ఇది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున హరికథలు ధర్మ ప్రచార పరిషత్తులో వేస్తున్నారు. ఒకవేళ అలా చేయలేని వాళ్ళు, దూరంగా బయట ఉన్న వాళ్ళు కూడా దీనివలన ఎన్నో చోట్ల 4 మంచి విషయాలు చెప్పి 4 రూపాయలు తెచ్చుకుని వారి జీవనం సాగించుకోవడానికి గొప్ప సదవకాశం ఇది. వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధర్మ ప్రచార పరిషత్తు వారికి, సెక్రటరీ గారికి, ఏఈఓ గారికి, వారికి సహకరిస్తున్న అధికారులకు, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు పత్తిపాటి హరిప్రియ. శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల యందు విద్యను అభ్యసించాను. అయితే ఇక్కడ పెట్టినటువంటి ఈ యొక్క క్లాస్ క్రమశిక్షణ పద్ధతి ఏమిటంటే, 10 మందికైనా ఒక్కరు నిలబడి హరికథా గానం చేసి, ఒక మనిషి అనేవాడు ఎవరు, అతడు ఒక్క గమ్యం ఏమిటి, తను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి సమాజంలో అనేటువంటి ఎంతో గొప్ప వినయాన్ని నేర్పించేవాడు హరిదాసు. అటువంటి హరిదాసే ఎలా ఉండాలి, తన గమ్యం ఏమిటి, తన గొప్ప ఎవరెవరో గొప్ప వాళ్ళందరూ చెప్పారు. ఆ యొక్క గొప్పతనాన్ని సమాజానికి హరిదాసు చెప్పాలి కనుక హరిదాసులు ఎలా ఉండాలి అనేటువంటి ఈ శిక్షణ అద్భుతం, కమనీయం, రమణీయం అంటారు కదా, ఎంతో మహా అద్భుతం. ఈ యొక్క శిక్షణ ఇక మీద ఖచ్చితంగా ముందు ముందు భావితరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకము. అలాగే హరికథల అవెవరు వింటారు అనేటువంటి ఆ ఆలోచనతో ఉండే వాళ్ళని ఆ ఆలోచన ఫస్ట్ పక్కన పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క క్లాసులు ఏర్పాటు చేశారు. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. తర్వాత టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మాట్లాడుతూ హరికథా వైభవం శిక్షణ కార్యక్రమాన్ని 5 విడతలుగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా సుమారు 300 మంది కళాకారులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా వైభవం అనే ఒక సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించి 31 ఆగస్టు
2025న శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి సందర్భంగా ప్రారంభించబడి తొలి విడత శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఈ విడత 23 అక్టోబర్ నుంచి నేటి వరకు అంటే 1/11/25 వరకు కూడా రెండవ విడత శిక్షణా కార్యక్రమాన్ని కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఇత్యాది ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దాదాపు 32 మంది హరికథ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ధర్మ ప్రచారంలో, భక్తి మార్గంలో హరికథ అనేది తొలి అడుగు. హరికథ ద్వారానే భక్తి మార్గానికి, ధర్మ ప్రచారానికి బాగా దోహదం చేయగలము. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆ ధర్మ ప్రచారంలో భాగంగా ఆ వైపు అడుగులు వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి హరికథ కళాకారులను, హరికథలో అభిరుచి ఉన్న వాళ్లను ఇక్కడ 10 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సీనియర్ హరికథా కళాకారులను ఇక్కడికి రప్పించి వారి చేత వీరికి ఎన్నో మెళకువలను నేర్పించడం, తద్వారా ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ హరికథ మున్ముందు తరాలకు కూడా ఈ యొక్క గొప్పదనాన్ని అందించాలని, ఈ హరికథ ద్వారా ధర్మ ప్రచారానికి మరింత ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ఏర్పరచవలసిన ఈ కార్యక్రమం చాలా సంతృప్తికరంగా అందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తి మార్గంలో ప్రయాణించడానికి ఒక మార్గదర్శకమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. వీరందరికీ కూడా ఆ వెంకటేశ్వరుడు అన్ని సకల సౌభాగ్యాలు కలుగజేయవలసిందిగా ప్రార్థిస్తూ తదనంతర 3వ కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభిస్తాము. దాదాపు 5 విడతలుగా ఈ కార్యక్రమం జరిగి 300 మంది కళాకారులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరింత నూతనోత్సాహాన్ని కలుగజేయాలన్నదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు మెట్లోత్సవ సంబరాల్లో భాగస్వాములయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో చివరి రోజైన శనివారం దాస సాహిత్య కళాకారులకు కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను ఆలపించే విధానంపై పునశ్చరణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. మన దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా గత 3 రోజుల నుంచి మెట్లోత్సవ కార్యక్రమం అని చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరిగింది. ఇందులో ప్రధానంగా మెట్లు ఎక్కడం ఒక రోజైతే నిన్నటి రోజు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో మెట్ల పూజ చేసి మెట్లెక్కాం. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఈ మెట్లోత్సవంలో భాగం వహించి ఉదయం 4 గంటలైనా కూడా ఎవరూ దానికి వెనకాడక స్నానములు చేసి శుచిర్భూతులై అందరూ ఆ 7 కొండల వాడిని ఆ మెట్లను పూజించి మెట్లెక్కి పైకి రావడం జరిగింది. అదేవిధంగా ఆస్థాన మండపం తిరుమలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చాలా అద్భుతంగా జరిగింది. నామ సంకీర్తన, హరిదాస్ సంకీర్తన అనేది, సామూహిక భజన అనేది కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు మెట్లోత్సవం యొక్క చివరి రోజు. నిన్నటి రోజు శ్రీ విజయదాసుల వారిని మహనీయులు, సాక్షాత్ భృగు మహర్షి యొక్క అవతారం అంటారు, వారి ఆరాధన రోజు. వారి ఆరాధన పురస్కరించే మెట్లోత్సవం చేశాం. ఈరోజు వారి ఉత్తరారాధన. ఈ దినము ఆ ఆరాధన సమాప్తం చేసి వారి జీవన చరిత్ర, వారిచ్చిన సందేశాలు, వారు వెంకటేశ్వర స్వామిని గురించి కీర్తించిన అద్భుతమైన కీర్తనలు, అలాంటి వారి యొక్క జీవన చరిత్రలు, వారి యొక్క సంకీర్తనలు భక్తులతో పాడించి ఈరోజు ఈ మెట్లోత్సవ అలాగే విజయదాసుల ఆరాధన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తూ ఉన్నాము. అత్యద్భుతంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షములతో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామం భీమవరం గునుపూడిలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ సోమేశ్వరునికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామస్మరణలతో మారుమోగింది. కర్నూలు జిల్లా ఆలూరు గ్రామంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో
4 రోజుల పాటు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత గోవుమా తల్లికి నూతన వస్త్రాలతో అలంకరించి దాన అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు మూలాపేటలోని గణేష్ ఘాట్లో కొలువైన శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక దీపోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. అర్చకులు గర్భాలయంలో శ్రీ స్వర్ణలింగేశ్వరుడికి విశేష ఉపచారాదులను పూర్తి చేశారు. తర్వాత చూడ చక్కగా అలంకరించిన స్వామివారికి లింగాష్టకాల సహితంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో పసుపు కుంకుమలతో అలంకరించిన ఉత్సవ గుంజను నాటి ఆకాశదీప కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో కార్తీక దీపోత్సవాలు జరుగుతాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని చక్కటి వేదికపై రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు చేశారు. ఆపై అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు జరిపి వ్రతకథలను వినిపిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తులసి దళార్చన ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు విశాలమైన ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు తులసి దళార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.